ఈ నెల 30న గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని సభాపతి కోడెల శివప్రసాదరావు తెలిపారు. అమరావతిలోని శాసనసభ భవనంపై త్రివర్ణ పతాకాన్ని ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్తో కలిసి ఆయన ఎగురవేశారు. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 70 ఏళ్లలో దేశం ఎంతో వేగంగా అభివృద్ధి చెందిందని చెప్పారు. విభజన కష్టాలతో ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు నాయకత్వంలో అధిగమించగలిగామని కోడెల అన్నారు. చంద్రబాబు సారథ్యంలో అభివృద్ధి సాధ్యమైందని మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. శాసన మండలి భవనంపై మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. సచివాలయంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి సాంబశివరావు జెండా ఆవిష్కరించారు. 70వ గణతంత్ర దినోత్సవం ముందుగా అందరికీ శుభాకాంక్షలు. 70 సంవత్సరాల కాలంలో వెనుకబడిన దేశంగా ప్రారంభమైన భారతదేశం ఈరోజు వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా ప్రపంచంలో గుర్తింపు పొందడం అందరికీ గర్వకారణం. అట్లాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఈ రోజున 5 సంవత్సరాలు కావస్తుంది విడిపోయి. చంద్రబాబు గారి నాయకత్వంలో మరి వేగంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఎన్ని కష్టాలున్నా ఎన్ని సమస్యలున్నా కూడా అధిగమించే ప్రయత్నం చేస్తున్నాం. గవర్నర్ గారి ప్రసంగంతో ప్రారంభమవుతాయి. 31వ తేదీన మరి సిట్టింగ్ మెంబర్స్కి సంతాపం తెలియజేసి ఆ రోజు వాయిదా పడుతుంది. తర్వాత 1, 2, 3 తేదీల్లో మనకి సెలవులుగా తీసుకున్నాం. తర్వాత 4, 5, 6, 7, 8 ఈ రోజుల్లో ఒకరోజు బడ్జెట్, గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాదాలు తెలిపే తీర్మానం, తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పైన చర్చలు, మిగతా అంశాలు బిల్స్, గవర్నమెంట్ బిజినెస్ ఏదైనా ఉంటే అవన్నీ కూడా పూర్తి చేసుకుని 8వ తేదీ వరకు నిరోధకంగా వాయిదా పడుతుంది. మనతో పాటు స్వాతంత్రం వచ్చిన అనేక దేశాల నియంతృత్వ పాలన వైపు దారితీసిన అత్యుత్తమ ప్రజాస్వామ్య దేశంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దడంలో మన రాజ్యాంగం ఎంతగానో దోహదపడింది. మనకు అది గర్వోన్నతిగా ఉంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మన ఎన్నికలు నిర్వహించుకుంటూ మనం ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులతో ఇవాళ ఈ దేశం ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు సాగుతుంది. ఎంతో అభివృద్ధిని కూడా మనం సాధించుకుంటూ వచ్చాం. ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, దాదాపు 16,000 కోట్ల రూపాయల ఆర్థిక లోటు, రాజధాని లేని రాష్ట్రం. ఈ రాష్ట్రంలో మున్నెన్నడూ లేని విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి దక్కింది.